యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. చాలా విరామం తర్వాత మళ్ళీ మీరు వెండితెర మీద లైవ్గా చూసుకోబోతున్నారు. మీకు ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉంది? ప్లాన్ చేసి ఏదో రావాలి, లేకపోతే ఇప్పుడు ఈ టైంకి రావాలి అని ప్లాన్ చేసింది కాదు, కానీ ఈ ఎక్సైట్మెంట్ ఇప్పుడు చాలా పీక్స్లో ఉంది. అంటే అది ఆ ప్రాసెస్ ప్రిపేర్ అయ్యింది కాదు, కానీ ఇప్పుడు ఈ తమ్ముడు సినిమాలో ఛాన్స్ వచ్చింది, మళ్ళీ మీరు రీఎంట్రీ ఇవ్వబోతున్నారని మీ ఫ్యామిలీ ఫీలింగ్ ఏంటి? చాలాసార్లు ఇదివరకు కూడా కొన్ని ఆఫర్స్ వచ్చేవి, అప్పుడు అందరూ అది అవి వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే అది ఐదర్ నాకు ఎక్సైటింగ్గా అనిపించలేదు, లేకపోతే అంటే ఇలాంటి క్యారెక్టర్తో మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అలాంటి ఆలోచన ఏమన్నా ఉందా అసలు? యాక్చువల్గా అలాంటి రోల్ మనం డిసైడ్ చేయలేము, ఎందుకంటే మనకి అలాగా క్రియేట్ చేయబడవు కాబట్టి. బట్ స్ట్రాంగ్ కంబ్యాక్ అవుతే ఉంటేనే వెళ్దాము అన్న. ఒకవైపు పుట్టింటికి వచ్చిన ఆనందం ఉన్నా కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉన్నారని ఒక స్వీట్ పెయిన్ ఏమన్నా ఉందా? ఇప్పుడు మనము ఏదైనా సాధిస్తున్నాం అనుకోండి, ఇప్పుడు దానికి ఒక సార్థకత ఉంటుంది. మనం ఏమి చేయకుండా ఊరికనే టైం వేస్ట్ చేసామా అలా చెయ్యం కాబట్టి ఎలాగో అది. నమస్తే అండి, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నాను. అంటే చాలా విరామం తర్వాత మళ్ళీ మీరు వెండితెర మీద లైవ్గా చూసుకోబోతున్నారు. మీకు ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉంది? అంటే చాలా గ్యాప్ తర్వాత చూసుకోబోతున్నారు కదా, ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది మీకు? చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి. అంటే నేను ప్లాన్ చేసి ఏదో రావాలి, లేకపోతే ఇప్పుడు ఈ టైంకి రావాలి అని ప్లాన్ చేసింది కాదు, కానీ ఏదైతే ప్రాసెస్ అయ్యిందో ఆ ప్రాసెస్లో ఈ ఎక్సైట్మెంట్ ఇప్పుడు చాలా పీక్స్లో ఉంది. అంటే అది ఆ ప్రాసెస్ ప్రిపేర్ అయ్యింది కాదు, కానీ ఇప్పుడు ఇది చూడబోతున్నాం అనేది ప్రిపేర్ అయ్యింది కాబట్టి ఇది వెయిట్ చేస్తూ ఉన్నాను. అంటే మళ్ళీ సినిమాలో నటించడం మీకు అంటే పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందని మీరు మన అన్నారు. సో అంటే ఒకవైపు పుట్టింటికి వచ్చిన ఆనందం ఉన్నా కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉన్నారని ఒక స్వీట్ పెయిన్ ఏమన్నా ఉందా? డెఫినెట్గా ఉంటుందండి అది. అంటే అంటే నేను చెప్పడం లేదు, బట్ ఉంటుంది అది అందరికీ ఉంటుంది. బట్ అది అంటే ఇప్పుడు దానివల్ల ఇప్పుడు మనము ఏదైనా సాధిస్తున్నాం అనుకోండి, ఇప్పుడు దానికి ఒక సార్థకత ఉంటుంది. మనం ఏమి చేయకుండా ఊరికనే టైం వేస్ట్ చేసామా అలా చెయ్యం కాబట్టి ఎలాగో అది అప్పుడు ప్రాబ్లం. కానీ మనం ఏదో సాధించడానికి వచ్చినప్పుడు ఏదో మంచిగా చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు అది స్వీట్ పెయిన్ మీరు అనేది పెయిన్ ఉంది, కానీ దీన్ని కాంపెన్సేట్ చేస్తుంది చూడాలి. అంటే యూఎస్లో ఉన్న మీ ఫ్యామిలీ కూడా వాళ్ళు కూడా మిస్ అవుతుంటారు కదా? డెఫినెట్గా మిస్ అవుతారండి, మిస్ అవుతారు. ఇవి మిస్సింగ్ అనేది అన్ఫార్చునేట్గా ఇప్పుడు కష్టం, ఎందుకంటే నా వర్క్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు అంత షూటింగ్లు మొత్తము యుఎస్లో అయిపోయేటట్టుగా ఇంకా ఏమీ లేవు. సో అలా ఉన్నప్పుడు మేబీ అక్కడ ఉంటూ చేసే వాళ్ళమేమో, బట్ ఇప్పుడు అలా కాదు కదా, అంతా ఇక్కడే కాబట్టి మరి ఇక్కడికి వచ్చి చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఈ తమ్ముడు సినిమాలో ఛాన్స్ వచ్చింది, మళ్ళీ మీరు రీఎంట్రీ ఇవ్వబోతున్నారని మీ ఫ్యామిలీ ఫీలింగ్ ఏంటి? అంటే మీ కిడ్స్ కానీ మీ హస్బెండ్ కానీ? మా ఫ్యామిలీ అంటే చాలాసార్లు ఇదివరకు కూడా కొన్ని ఆఫర్స్ వచ్చేవి, అప్పుడు అందరూ అవి వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే అది ఐదర్ నాకు ఎక్సైటింగ్గా అనిపించలేదు, లేకపోతే టైం లైన్ ఎందుకో అప్పుడు వర్కౌట్ అవ్వలేదు, ఏదో లాట్ ఆఫ్ థింగ్స్ అవ్వకపోయి ఉండొచ్చు. సో అందుకని ఇది కూడా ఉన్నప్పుడు సరే ఇవి విన్నాం కదా, మామూలుగా ఇది మామూలే కదా ఈ కాల్ అన్నట్టుగా లైట్గానే తీసుకున్నాం, పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే ఒక లైన్ నెరేషన్ చెప్పి, తర్వాత శ్రీరామ్ వేణు గారు డైరెక్టర్ అని చెప్పి, తర్వాత దిల్ రాజు గారు, నితిన్ గారు హీరో, ఇవన్నీ చెప్పంగానే ఇదేదో ఎక్సైటింగ్గా ఉంది, ఇదేదో అవుతే బాగుండేమో అనే థాట్కి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు ఓవర్ ప్రాసెస్లో విన్న తర్వాత స్టోరీ అప్పుడు ఇంకా ఇది అయితే చాలా బాగుంటుంది అని ఇంకా అప్పుడు ఫైనలైజ్ అవ్వలేదు. సో ఈ ప్రాసెస్లో అప్పుడు డిస్కషన్స్ అవుతున్నప్పుడు మేమంతా జనరల్లీ అందరం కూర్చొని మాట్లాడుకుంటామండి, బికాస్ దీంట్లో ఏమి సో దట్ వే కిడ్స్ కూడా తెలుస్తుంది ఏమవుతుందో, మళ్ళీ వాళ్ళకి వెళ్ళి సపరేట్గా చెప్పకుండా
సో వాళ్ళు అన్నారు యూ షుడ్ డూ ఇట్, మేము మాకు వస్తే నువ్వు ఓకే అంటావు కదా, అలాగే అనుకుని యూ షుడ్ డూ ఇట్ అని చెప్పి అన్నారు. ఓకే. అంటే అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత మళ్ళీ ఒక 7 years 8 years గ్యాప్ వచ్చింది. అంటే ఈ గ్యాప్లో చేయాలని అనుకోలేదు అసలు మీరు? అంటే అసలు అమర్ అక్బర్ యాంథనీ నేను చెయ్యాలనుకున్న నా సినిమా కింద నేను కౌంట్ చేసుకోనండి అది యాక్చువల్లీ. ఎందుకంటే అది మా అమ్మాయి చేసింది అందులో, బేబీ ఇలియానా. సో అది మా అమ్మాయికి అది అట్రిబ్యూట్ అవ్వాలి కానీ నాకు అవ్వకూడదు. ఎందుకంటే మా అమ్మాయితో పాటు నేను గార్డియన్గా వెళ్ళిన దాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీరు ఎలాగో వచ్చారు కదా, మీరు ఎందుకు చేయకూడదు అంటే అప్పుడు కూడా నేను ఇంత చిన్న రోల్ కాదా అండి, ఏమైనా బెటర్ ఉన్నాయా అంటే ఇంకా లేడీస్కి ఏమీ లేవు అంటే సరే అక్కడ ఎలాగో ఉన్నాను కాబట్టి అప్పటికప్పుడు డ్రెస్ అలా కాసేపు కనిపించారు అంతే. సో వాంటెడ్ అది రీఎంట్రీ కిందకి మనం కన్సిడర్ చేయకూడదు. అసలు నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, నేను ఎప్పుడు వాళ్ళు కూడా ప్రమోట్ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు అది తను ఏదో సరదాగా మా రిక్వెస్ట్ మీద చేశారు కానీ అన్నట్టుగా కూడా శ్రీను వైట్ల గారు కూడా చెప్పారు. అది అసలు నేను రీఎంట్రీ, సో ఇదే రీఎంట్రీ, పర్ఫెక్ట్ రీఎంట్రీ ఇది. కరెక్ట్. అది జస్ట్ ఆబ్లిగేషన్ అనుకోండి, లేకపోతే ఆబ్లిగేషన్ కాదు మొహమాటం అనుకోండి, లేకపోతే సరదాగా అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంతే. అంటే పర్టికులర్గా ఇలాంటి క్యారెక్టర్ రీఎంట్రీ ఇవ్వాలని ఏమన్నా, అంటే ఇలాంటి క్యారెక్టర్తో మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అలాంటి ఆలోచన ఏమన్నా ఉందా అసలు యాక్చువల్గా మీరు ఈ సినిమా చేయకముందు? ఈ సినిమా అంటే అండి ఇలాంటి రోలు అలాంటి రోల్ మనం డిసైడ్ చేయలేము, ఎందుకంటే మనకి అలాగా క్రియేట్ చేయబడవు కాబట్టి. బట్ స్ట్రాంగ్ కంబ్యాక్ అవుతే ఉంటేనే వెళ్దాము అన్న థాట్ ప్రాసెస్లో ఉన్నది అయితే షూర్. అంతగా నన్ను మోటివేట్ చేసి అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ వస్తే అప్పుడు చేద్దాం, రాలేదనుకోండి ఇలాగే వీఆర్ ఫైన్ కదా. సో అలా ఉంటుంది అని మేము అనుకున్న, నేను అనుకున్నాను అనమాట. సో వెన్ ఇట్ ఇస్ వెరీ గుడ్ అప్పుడు నేను మా ఇంట్లో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అన్నారు ఇన్ని రోజులు మరి ఏవేవో మనం విన్నాము, ఏవేవో చేద్దాం అవుతుంది అనుకున్నాం, అవ్వలేదు, ఇలా అంత అయ్యాయి కాబట్టి ఇది వస్తే కనుక మరి అయితే చేసేయి, బికాజ్ మనకు కావాల్సినప్పుడు మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో అప్పుడు రావు. సో ఇప్పుడు చేయాలనుకుంటే ఇప్పుడు చేసేయి అని చెప్పారు. ఓకే. అంటే ఇది పర్ఫెక్ట్ స్ట్రాంగ్ కంబ్యాక్ అనుకుంటున్నారా? డెఫినెట్గా స్ట్రాంగ్ కంబ్యాక్ అండి. మీరు చూస్తే కూడా మీరు అంటారు లాయా ఈ రోల్ ఎందుకు చేసింది. ఇప్పుడు అమర్ అక్బర్ యాంథనీ నాకు కంబ్యాక్ అనుకోండి, అప్పుడు మీరు డెఫినెట్గా నన్ను క్వశ్చన్ చేశాను అలాంటి దాంతో ఎందుకు కంబ్యాక్ చేశారు అని. ఇప్పుడు నేను ఇదే ఇంటర్వ్యూలు ఇచ్చి ఇలాగే స్పీచ్ ఇచ్చి ఇలాగే ఎమోషనల్ ఫీల్ అయ్యి ఇలా చేశాను అనుకోండి, అప్పుడు మీరు డెఫినెట్గా క్వశ్చన్ చేసేవాళ్ళు ఎందుకు అలా ఎందుకు చేశారు. బట్ ఇది మీరు క్వశ్చన్ చెయ్యరు, నన్ను ఎందుకు చేశారో మీరు చూస్తే అని అర్థం చేసుకుంటారు. సో దిస్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కంబ్యాక్ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంటే వేణు శ్రీరామ్ గారు మీకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా నేను చేయాలనిపించిన, అంటే ఒక కోర్ పాయింట్ ఉంటుంది ఎక్కడ మీరు అంటే ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి అని ఎక్కడ డిసైడ్ అయ్యారు? మెయిన్ థింగ్ అండి అంటే ఇది ఫస్ట్ చెప్పడమే అది ఏంటంటే ఇది సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ మీద నడిచే ఫిల్మ్ మొత్తం టోటల్గా అదే ఎమోషన్, అంటే వాళ్ళు ఉన్న ఫ్రేమ్లో లేకపోయినా ఆ ఎమోషన్ క్యారీ అవుతుంది, ఆ ఎమోషన్ కోసం జరుగుతున్న స్టోరీ. సో ఇది అది అనగానే దట్స్ ఇంపార్టెంట్ రోల్ అని నాకు అర్థమైపోయింది. అండ్ దెన్ ఇది నేను ఎప్పుడు టిమ్మిడ్గా లేకపోతే భయపడుతూ లేకపోతే ఒక కామెడీ లేకపోతే ఒక సిల్లీగా లేకపోతే ఇలా చేసినవి కానీ ఎప్పుడు ఇంత సీరియస్గా ఒక స్ట్రాంగ్ ఉమెన్ రోల్ చేసింది కాదు. సో వినంగానే నాకు ఇది నేను చెయ్యాలి కదా, ఇది ఎప్పుడు నేను చేయలేదు కదా, ఇది బాగుంది కదా అన్న ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ అయిందండి. అండ్ స్టోరీ మొత్తం విన్నాక నా క్యారెక్టర్ వర్కే అది, నా స్టోరీ మొత్తం విన్నాక హౌ దట్స్ ఫ్లోయింగ్, ఎవరెవరు వస్తున్నారు ఏమవుతుంది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అది ఏంటంటే అది నేను రెగ్యులర్ ఫిల్మ్స్లా నాకు అనిపించలేదు. సో అందుకని ఐ ఫెల్ట్ నేను ఇది చెయ్యాల్సి అని అనుకున్నాను. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ స్క్రీన్ ముందుకు వచ్చారు కదా, మన కెమెరా ముందుకు. అంటే ఫస్ట్ షాట్ ద ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ షాట్ ఎలా, అంటే మేబీ నర్వస్ ఫీల్ అవుతానేమో మరి. ఏ షాట్ చేశారండి ఫస్ట్? నేను చాలా సైకిల్ మీద వెళ్తూ ఉన్న షాట్ చేశానండి. చాలా చాలా సింపుల్ షాట్సే చేసాము ఫస్ట్ 2 days అయితే. వెరీ వెరీ సింపుల్, అసలు అది స్ట్రెస్ పడాల్సిన షాట్స్ కాదు.
కానీ అది అదే ప్రాబ్లీ నేను టెన్షన్ పడతాను లేకపోతే ఇలా అవుతుందని ఏమో అవి ఫస్ట్ దాంతో స్టార్ట్ చేసాము, సోలో షార్ట్స్ స్టార్ట్ చేసాము. కానీ నేను పెద్ద టెన్షన్ ఫీల్ అవ్వలే, కానీ బట్ నేను ఎలా ఉంటాను ఇప్పుడు ఈ కొత్త కెమెరాలు, ఇప్పుడు ఇంత పవర్ఫుల్ కెమెరాస్ అన్నీ నేను ఎలా ఉంటాను ఇప్పుడు స్క్రీన్ మీద అనేది మానిటర్లో అంటే ప్రతిసారి వెళ్ళి చూసుకోవాలనిపిస్తుంది. ఆయనేమో స్ట్రిక్ట్గా అమ్మో మా డైరెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్ అసలు. ఆయన ఏంటంటే నీకెందుకు, నేను ఉన్నా కదా, బాగుందా బాగాలేదా కరెక్షన్ చెప్పడానికి, మీరు ఎందుకు వచ్చి చూసుకుంటారు అంటే, నేను సార్ మాకు ఇదివరకు ఎలాగో మానిటర్స్ లేవు, ఇప్పుడు ఉన్నాయి చూసుకొని ఇవ్వండి అంటే, కాదు మీరు చూసుకున్న దగ్గర నుంచి దాంతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, మీరు ఒకటి అనేసుకుంటారు, అది అలా ఫిక్స్ అయిపోతారు, నేను చెప్పింది మీరు ఫాలో అవ్వాలి, సో మీరు చూడద్దు. సరే అప్పుడప్పుడు సార్ రిక్వెస్ట్ చేసి ఏదో ఒకసారి చూడనిచ్చేవారు, మామూలుగా అయితే చూడనివ్వలే. అది ఎంటైర్ మూవీలో మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించిన సీన్స్ ఇచ్చారా మీకు ఏమన్నా? అంటే అండి ఛాలెంజింగే, అన్ని ఛాలెంజింగ్గానే, అంటే బికాస్ వీఆర్ అది ఇది చాలా టఫెస్ట్గా అనిపించింది నాకు చేయటం అంటే, మళ్ళీ అలాంటి సీన్ ఏమన్నా అనిపించింది? అంటే టఫ్గా ఉంటుంది ఎందుకంటే బికాస్ అంటే మీ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్ ఇందులో, అంటే ఒక ఎమోషన్ డెఫినెట్గా ఎమోషన్ క్యారీ అవుతుంది. సో అలాంటి క్యారెక్టర్ మీకు అంటే ఇది ఈ సీన్ చేయడం ఛాలెంజింగ్గా అనిపించింది అంటే? లేదండి, ఛాలెంజింగ్గానే, క్యారెక్టర్ ఫుల్గానే ఛాలెంజింగ్గానే ఉంది. నాది కాదు, అందరివి కూడాను. ఎందుకంటే చెప్తున్నాను అంటే నాది ఎస్పెషల్లీ ఏంటంటే అది ఎక్కువ చేయలేము, తక్కువ చేయలేము. అది ఏంటంటే అది కరెక్ట్గా అదే ఉండాలి. ఎక్కువ చేసేస్తే ఎక్కువ అయిపోతుంది, సో న్యాచురాలిటీ, ఆ సటిల్నెస్ పోతుంది. మరి తక్కువ చేసామంటే అసలు కనబడదు, లేకపోతే ఎమోషన్ కన్వే అవ్వదు. సో అది అది చేసిన తర్వాత కానీ నేను ఎక్కువ చేస్తున్నాను తక్కువ చేస్తున్నాను తెలియదు. సో ఎవ్రీ టైం చేయడము, ఆయన వైపు ఇలా చూడడము, సో ఆయన చూసి ఓకే ఇది సరిపోలేదు మేడం కొంచెం చేయండి అంటే, మాకు జడ్జిమెంట్ అంటే స్క్రీన్ అది మానిటర్ చూస్తే తెలుస్తుంది, మేము మానిటర్ కూడా చూడలే కాబట్టి. సో అది ఆ జడ్జిమెంట్ ఒక్కటి కొంచెం నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. సో నేను ఎవ్రీ టైం చేయంగానే ఫస్ట్ థింగ్ ఐ విల్ డూ ఇస్ లుక్ ఎట్ ద డైరెక్టర్, నేను ఇనఫ్ చేశానా, అది కన్వే అయిందా. ఎందుకంటే కెమెరా ఇక్కడ ఉంటే, దగ్గర ఉంటే కొంచెం చేస్తే రిజిస్టర్ అవుతుంది, దూరం ఉంటే కొంచెం ఎక్కువ చేయాలి అలా. సో డిపెండింగ్ ఆన్ దట్ డైరెక్టర్ గారు ఏం చెప్తే అది ఫాలో అయ్యాం. సో బ్లైండ్గా ఇంకా సరెండర్ అయిపోయాం. అంటే గ్యాప్ తర్వాత వస్తున్నారు కాబట్టి లయ ఎలా చేస్తున్నారు, ఈసారి అంటే ఈ సినిమాలు ఎలా కనిపించబోతున్నారు అన్న ఒక యాంగ్జైటీ అందరిలో ఉంటుంది. కానీ పర్టికులర్గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందులో ఒక షాట్ ఉంటుంది, మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్తో మీ క్యారెక్టరేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండబోతుందో, మీరు ఎలా చేశారో తెలిసిపోతుంది. పర్టికులర్గా ఒక షాట్ ఉంది, చాలామంది ఆ షాట్ గురించి మాట్లాడారు, ఇంకా మొన్న ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ కూడా మాట్లాడారు. అంటే అలాంటి అప్రిషియేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్లో మీకు ఎలా అనిపించింది? సో ఆ షాట్ నా దగ్గర కూడా ఉంది, అది స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నేను. పర్టికులర్గా ఆ షాట్ ఉంది. ఇది ఇందులో ఉండే ఎక్స్ప్రెషన్ ఉంది చూసారా? అవునండి, అవును. దిస్ ఈజ్ ద అల్టిమేట్ అనమాట. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? యా, ఇది ఫేవరెట్, నాకు కూడా ఫేవరెట్ షాట్ సో ఫార్ అనుకోండి ఒక రకంగా. ఎందుకంటే అది లాట్ ఆఫ్ థింగ్స్ దాంట్లో కన్వే అవుతున్నాయి, కానీ ఏమీ చెప్పడం లేదు మేమేమి చెప్పడం లేదు, కానీ ఒక్క రియాక్షన్లో లాట్ ఆఫ్ థింగ్స్ కన్వే అవుతున్నాయి, ఎక్స్చేంజ్ అవుతున్నాయి. సో అది అలాంటివి చాలా విజువలీ అండ్ ఆల్ దట్. సో దాన్ని ఆ ఒక్క షాట్ కోసం ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది అంటే డైరెక్టర్ గారు సో మెనీ థింగ్స్ హియర్ టు టెల్ అస్. ముందు రోజే పిలిచి ముందు రోజే చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాట్ ఈస్ ద ఎమోషన్ అక్కడ ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అనేది కన్వే చేసి దాన్ని మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఆ రోజంతా చెప్పి మీరు అంటే డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్, జస్ట్ స్టే ఇన్ ద మూడ్. అంటే మూడ్లో ఉంటూ యూ కెన్ డూ థింగ్స్, బట్ డోంట్ గో అవుట్ ఆఫ్ ద మూడ్ అండ్ చిట్ చాట్ అని. అంటే బికాజ్ సడన్గా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి స్విచ్ అయ్యి ఒక మూడ్లోకి రావాలంటే కష్టం. రెగ్యులర్ సీజన్ ఎవ్రీడే చేస్తున్న వాళ్ళకి అయితే మళ్ళీ గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ సెట్ జస్ట్ టేక్ కేర్ అన్నట్టుగా. సో ఆ రోజు కూడా అంత ఎవరితోనూ మాట్లాడలేదని కాదు, మాట్లాడుతూ ఉన్నా ఎక్కువ ఇంటరాక్షన్ లేకుండా చూసుకుంటూ ఐ వాజ్ స్టేయింగ్ లిస్నింగ్ అండ్ థింకింగ్ అని చెప్పారు అని. సో ఆ షార్ట్ జరుగుతున్నప్పుడు కూడా వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ డిడ్ హీ టెల్ మీ అన్నట్టు థింక్ చేసుకుంటూ చేసాం. సో ఇట్స్ అ వెరీ touching yes. that
దట్ మీరు చెప్పారు కదా, అంటే ఎక్కువ ఇవ్వద్దు ఆ టైంలో, ఎక్స్ప్రెషన్స్ తక్కువ ఇవ్వద్దు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. అవునండి, అలా దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మీరు చెప్పిన షార్ట్ కి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అవునండి. అంటే అది కూడా ఏంటంటే సన్సెట్ అయిపోతుంది, ఆ లైట్ పోయే లోపల వీ హ్యావ్ టు ఫినిష్ ఎవ్రీథింగ్. అది అసలు మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందేమో. హాఫ్ అన్ అవర్లో వీ హ్యావ్ టు ఆయన క్లోజ్, నా క్లోజ్, ఇది క్లోజ్, అది ఇది అని తీయాలి. సో దెర్ ఇస్ ఓన్లీ జస్ట్ హాఫ్ అన్ అవర్, మాకు హాఫ్ అన్ అవర్లో చేసేయాలి. సో మళ్ళీ వన్ మోర్ లేదు, నెక్స్ట్ డే లేదు, నెక్స్ట్ డే మళ్ళీ అంత దూరం, ఆల్మోస్ట్ అంత దూరం పైకి ఆ కార్లు కూడా వెళ్ళవండి, చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. మారేడ్మల్లిలో ఆల్ ద వే అప్ అక్కడెక్కడో సన్సెట్ పాయింట్లో తీయాల్సిన లొకేషన్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు గో. అలాంటి లొకేషన్ మళ్ళీ ఒకవేళ సరిగా రాకపోతే దెర్ ఇస్ నో వన్ మోర్ ఆర్ దెర్ ఇస్ నో అనదర్ డే. సో అదొంకో స్ట్రెస్ అంటే నేను ఫీల్ అయ్యాను. అంటే నాకు అంటే ఐ వాంటెడ్ టు డూ వెరీ గుడ్. సో లక్కీగా అంటే నేను చూసుకోలేదు, నేను ట్రైలర్ వచ్చే వరకు నేను అసలు ఇది చూసుకోలేదు. ఆయన ఏం చెప్తే అది ఫాలో అయ్యాను. ట్రైలర్ చాలా మందికి నచ్చిందండి. ట్రైలర్ షార్ట్ గా అంటే సంథింగ్ ఈజ్ స్పెషల్ అన్నట్టుగా స్పెషల్గా. అవునండి, అవును, అదే చెప్తున్నాను. సినిమా విన్న దగ్గర నుంచి మేము విజువలైజ్ చేసుకుంటాం కదా, చెప్తుంటే ఒక స్టోరీ చెప్తుంటే ఒకలాగా మనం ఇలా ఉంటుందేమో అని విజువలైజ్, దానికంటే మించి ఉంది. ఓకే, అంటే ఇప్పటివరకు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు మీరు. అందులో వేణు శ్రీరామ్ గారి స్పెషల్ ఏంటంటే, వేణు శ్రీరామ్ గారితో ఉన్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్. వేణు శ్రీరామ్ గారు అండి స్క్రిప్ట్ స్ట్రెంగ్త్ అండి ఆయన ఫస్ట్. అండ్ క్యారెక్టర్స్ ఏవి కూడా జస్ట్ లైక్ దట్ ఏదో క్రియేట్ చేయాలి, ఏదో ఉండాలి, ఇంతమంది ఉండాలి కాబట్టి, లేకపోతే వీళ్ళందరూ పాపులర్ కాబట్టి అన్నట్టు ఉండదు. అండ్ వీ విల్ ఓన్లీ సీ ద క్యారెక్టర్స్. అక్కడ ఎవరు ప్లే చేసినా కూడా మనము ఇంకా వేరే చూడము. ద స్క్రిప్ట్ ఆయన స్ట్రెంగ్త్. అండ్ వెన్ హీ ఎక్స్ప్లెయిన్స్ కూడా అంతే ఎమోషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంతే సిన్సియర్గా. ఆయన చాలా హోంవర్క్ చేస్తారు, ఆయన చేస్తారు, మాతో కూడా చేస్తారు. సో అంటే దట్స్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్. సో ఆయనతో అండ్ దెన్ ఆల్సో ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దెన్ అన్నీ పర్ఫెక్ట్గా కొంచెం తేడా వచ్చిన ఏంటి మీరు నేనని కాదు, ఎవరైనా సరే హీఈస్ వెరీ స్ట్రిక్ట్ అనమాట. సో కొంచెం వీ కేర్ఫుల్. సో వీ లిసన్ టు వాట్ హీస్ సేయింగ్. సో వెరీ నైస్. అంటే వర్క్ లేనప్పుడు ఈజ్ అగైన్ జోవియల్ అండ్ ఫన్ అండ్ ఆల్ దట్. వర్క్లో ఈజ్ వెరీ సీరియస్. దిల్ రాజు గారి బ్యానర్లో మీరు న్యూ జర్నీ అంటే చేయటం, సెకండ్ ఇన్నింగ్స్, ఫస్ట్ సినిమా దిల్ రాజు గారి బ్యానర్లో రావటం ఎలా ఉంది? అంటే వెయిట్ చేశారా దిల్ రాజు గారి బ్యానర్లో చేయాలి ఎప్పటికీ? అయ్యో అండి, అందరికీ చెయ్యాలని, ఆయన బ్యానర్లో చెయ్యాలి అనే ఆర్టిస్టులు అందరూ ఉంటారు. కానీ నాకు నేను ఫస్ట్ అనే అనుకుంటున్నాను, నేను ఫస్ట్ ఫిల్మ్ అనే అనుకుంటున్నాను. మళ్ళీ వాట్ ఎవర్ ఐ డెడ్ బిఫోర్ అది అయిపోయింది. అది ఎవ్రీ మూవీ ఫస్ట్ మూవీ కాదు, అవన్నీ పాస్ట్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ స్లేట్ క్లీన్గా మళ్ళీ ఫస్ట్ అనుకున్నాను. రీఎంట్రీలో ఫస్ట్ కిందే నేను ఫస్ట్ మూవీ అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఫస్ట్ మూవీనే దిల్ రాజు గారు బ్యానర్లో రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. చెప్పుకోవడానికి కూడా నేను దిల్ రాజు గారు ప్రొడక్షన్లో చేస్తున్నాను అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అందరూ అవునా దిల్ రాజు గారు బ్యానర్ అని వెంటనే రియాక్షన్ అలా వస్తుంది. ఆహా ఎవరైనా అనాలి, ఎవరు అంటారు కదా. సో అలాంటి రెప్యూటెడ్ బ్యానర్లో చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీరు మన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు, నా న్యూ జర్నీ అన్నారు. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో మిస్ అయిన క్యారెక్టర్స్ అన్నీ ఇప్పుడు నేను అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తాను అన్నారు. అంటే ఏంటి, ఎలాంటి క్యారెక్టర్స్, అంటే ఎలాంటి చేయాలని ఉంది మీకు యాక్చువల్లీ? అంటే అండి లాట్ ఆఫ్ థింగ్స్ నేను చేయలేకపోయాను ఫస్ట్ టైం అని. అంటే నా ఇమేజ్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమైపోయిందంటే ఒక అంటే అవే చేసినవి మళ్ళీ కొంచెం అటు ఇటుగా కొంచెం మార్పులతో అవే చేశాను అనిపిస్తుంది. కానీ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఒక ఫీమేల్ సో మెనీ రోల్స్ ప్లే చేస్తారు. అదే రోల్ని ప్లే చేసిన అదే మదరు ఒకసారి అగ్రెసివ్గా ఉండొచ్చు, ఒకసారి భయపడుతూ ఉండొచ్చు, ఒకసారి యూనో షీ కెన్ బీ డిఫరెంట్ ఇన్ ఈచ్ మూవీ. సో అందుకని ఇలాంటి చాలా చాలా షేడ్స్ ఇన్ ఎ ఉమెన్ చేయలేదు అన్న ఫీలింగ్. ఒక ట్రెండ్ టచ్ చేశాను తప్ప ఎక్కువ చేయలేదు అని ఫీలింగ్. సిల్లీగా కొంచెం కామెడీ చేసాము, కొంచెం ఎమోషనల్గా ఎక్కువ చేశాను.
అండ్ అంటే ఒక సిల్లీ ఒక కామెడీ టచ్ వచ్చేలాగా అంతే చేశాం, కానీ ఇంకా ఏమి ఎక్కువగా డిఫరెంట్గా అయితే ఏమీ చేయలేదు. అది అవన్నీ ఇప్పుడు చేయగలను అనే ఫీలింగ్లో ఉన్నాను. ఇప్పుడు అంతా అంటే మీరు ఇంతకుముందు హీరోయిన్గా చేసినప్పటికీ ఇప్పటికీ అన్నీ మారిపోయాయి, టెక్నికల్గా మారిపోయింది, సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ఈ కొత్త మార్పులు మీకు ఎలా అనిపించినాయి? మార్పులు మంచివండి. అంటే ఎప్పుడు మనము ఏది చేసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని ముందు నేను ఐటీలో పనిచేశాను, కానీ ఐటీలో కూడా అంతే, నేను 2011లో పనిచేసినట్టుగా నేను 2025లో పనిచేయలేను. సో మనం నేర్చుకుంటూ ఉండాలి, కొత్తవేవో టెక్నాలజీ వస్తుంది, వాళ్ళే కొన్నిసార్లు ట్రైనింగ్ ఇస్తారు, మేము అప్డేట్ అవుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అలాగే ఫిల్మ్స్ కూడా అన్నీ అప్డేట్ అవుతున్నాయి. ఇప్పుడు పాత పద్ధతులు లాభం లేదు. సో మనం కొత్తది, ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా అన్నప్పుడు మనం నేర్చుకునే ఫేజ్లో ఉంటాం. ఇదేంటి ఇప్పుడు ఇది ఇలా మారిందో, ఇలా చేయాలా, అప్డేట్ అయిపోయాక ప్రాబ్లం లేదు, అప్డేట్ అవ్వనప్పుడు మనం ఇది అబ్జర్వ్ అండ్ లెర్న్లోనే ఉండాలి అని నా ఫీలింగ్. సో నేను అదే లెర్నింగ్ ఫేజ్లో ఈ సినిమా అయితే ఆ లెర్నింగ్ ఫేజ్లో ఉంటూ చేశాను అనమాట. అంటే లగ్జరీస్ పెరిగాయి, ఇప్పుడున్న వాటిలో కంఫర్ట్స్ పెరిగాయి, వాటిని ఎలా రిసీవ్, అంటే వాటి విషయంలో ఎంతవరకు? అవి డెఫినెట్గా పెరిగాయండి. అవి మంచివే, ఎందుకంటే ఒక కంఫర్ట్ ఇస్తుంది, ఆర్టిస్ట్కి కంఫర్ట్ ఇస్తుంది. ఇదివరకు లేకుండా కూడా మాకేమీ తెలియలేదు, చేసేసాము. అంటే ఉండడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది లేకుండా మళ్ళీ చేయగలమా అంటే ప్రాబ్లీ చేయగలం, కానీ అవసరం లేదు. అంటే ఆ లగ్జరీ ఈజ్ రిక్వైర్డ్. నిజంగా అది లగ్జరీ కాదు, యాక్చువల్లీ ఇట్స్ బికమ్ అ నెసెసిటీ. అది అంటే ఆర్టిస్ట్కి ఒక క్యారవాన్ ఉండడము, ఒక వాష్రూమ్ ఉండడము, ఒక ప్లేస్ టు యూనో, అంటే మేకప్ పోతుంది, లేకపోతే ట్యాన్ అయిపోతాము, లేకపోతే అనవసరంగా డ్రైన్ అయిపోతాము, బయట ఉండి ఎక్కువ మాట్లాడుతుంటే ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ కోసం ఒక ప్లేస్ ఉండడం ఈజ్ వెరీ గుడ్. నితిన్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ టైం చేశారు కదా నితిన్ గారితో? నితిన్ గారు ఇస్ వెరీ కూల్ అండి, వెరీ కూల్, నో టాంట్రమ్స్, ఎప్పుడు వెళ్తారో కూడా తెలీదు, వెరీ కూల్ పర్సన్. అండ్ ఫస్ట్లో మాకు ఎక్కువ ఇంట్రాక్షన్ లేదు, బికాస్ మాకు ఎక్కువ కాంబినేషన్లో అంటే పనిచేసేటట్టుగా ఏం ఎక్కువ లేదు. తర్వాత మేము 70-80 days వి గాట్ స్టక్ ఇన్ ద ఫారెస్ట్లోనే చేస్తూ ఉన్నాం. సో అందుకని ఇలా స్లోగా ఇంట్రాక్షన్ పెరిగి కొంచెం ఈజ్ వెరీ జోవియల్ అండ్ పర్సనాలిటీ ఈజ్ వెరీ కామ్ అండ్ కూల్ అండి, హ్యాపీ. ఓకే, అంటే ఇది తమ్ముడు అనే సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలని అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకోవచ్చు. డెఫినెట్లీ అండి, వేణు శ్రీరామ్ గారు చేశారంటే అది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనరే డెఫినెట్గా. అండ్ ఏంటంటే థియేటర్లో చూడాల్సిన ఎక్స్పీరియన్స్, అంటే ఓటీటీలో రేపు వస్తుంది కదా అనుకుంటారు చాలామంది, బట్ ఓటీటీలో కంటే థియేటర్లో ఇదే ట్రైలర్ మనము యూట్యూబ్లో చూసిన దానికి, ఇదే ట్రైలర్ మనం స్క్రీన్ చూసిన దానికి విత్ ద థియేటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ సో డిఫరెంట్. ట్రైలరే అలా ఉంటే మరి సినిమా మొత్తము ఇట్స్ మస్ట్ బి వాచ్డ్ ఇన్ ద థియేటర్ అండి. కొన్ని సినిమాలు నేను ఇదివరకు అనుకునేదాన్ని, ఎందుకు ఇలా అంటూ ఉంటారు అని అనుకునేదాన్ని, బట్ ఐ నెవర్ హ్యాడ్ అండ్ అండర్స్టాండింగ్ మై సెల్ఫ్, నేను ఆ డిఫరెన్స్. బట్ నేను ఇప్పుడు చూస్తున్నాను, ఈ ట్రైలర్ నేను యూట్యూబ్లో చూసిన దానికి వర్సెస్ థియేటర్లో చూసిన దానికి ఎంత డిఫరెన్స్. సో ఐ డోంట్ వాంట్ టు వాచ్ తమ్ముడు in the TV only, I want to watch it on the screen. So I want to tell everybody, మీరు కూడా వెళ్ళి డెఫినెట్గా థియేటర్లోనే వాచ్ చేయండి. ఓకే, అంటే మీరు ఫ్యామిలీని మిస్ అవుతున్నారు కదా, అంటే షూటింగ్ గ్యాప్లో వెళ్ళి వస్తుంటారా? అవునండి, వెళ్తూ వస్తూ ఉంటాను. అది పెద్ద అందరికీ తెలియదు కానీ, బట్ whenever there is gap I'll go and come. అంటే ఇప్పుడు బిజీ అయిపోయారు అనుకోండి, వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసే ఉద్దేశం ఉందా, లేకపోతే మీరే ఎలా వెళ్తూ? లేదు, బిజీ అయినా కూడా ఐ డోంట్ థింక్ అన్నీ ఏదొస్తే అన్నీ తీసుకోను కదా, అన్నీ ఇంపార్టెంట్ వే సెలెక్టెడ్ వే తీసుకుంటాను కాబట్టి ఐ థింక్ దెర్ విల్ బి ఇనఫ్ గ్యాప్ అని నేను అనుకుంటున్నానండి. అంటే గ్యాప్ లేకుండా ఉంటే అప్పుడు వీ విల్ మేక్ అదర్ అరేంజ్మెంట్స్, మేబీ హీ విల్ టేక్ సమ్ టైమ్ ఆఫ్ అండ్ కమ్, లేకపోతే నేనే నా గ్యాప్ ఉన్నప్పుడు వెళ్తా, అలా వీల్ మేనేజ్. అంటే ఆయన కూడా వస్తుంటారు, ఎందుకంటే కిడ్స్ ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతే వాళ్ళు దేర్ ఓన్ వాళ్ళు కూడా సెలవులకే వస్తూ ఉంటారు. సో వీ కెన్ ప్లాన్, అది పెద్ద కష్టం కాదు. బట్ ఆ సినారియో వచ్చినప్పుడు ప్లాన్ చేస్తాం, ఇప్పుడు ఇంకా ఇట్స్ టూ ఎర్లీ. మీ డాటర్స్కి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందండి సినిమా ఫీల్డ్? డాటర్కి నాలాగే రీల్స్లో వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కదా, చేస్తుంటారు కదా వాళ్ళు. తను ఎక్కువ చేయదు యాక్చువల్లీ, తను
ఎందుకంటే అందరూ మీరు మీ సిస్టర్ మీ డాటర్ మీరు డాటర్ అండ్ మదర్లా లేరు, మీరు సిస్టర్స్ లాగా ఉన్నారు అంటుంటారని దానికి చాలా అయితే నేనేంటి అంత ఓల్డ్గా ఉన్నానా అని అది అనుకుంటుంది. లేదమ్మా నిన్ను అనట్లేదు, నన్ను పొగుడుతున్నారు అంతే, నువ్వు పెద్దగా ఉన్నావా నిన్ను అనట్లేదు అంటేనేమో అందుకని దాన్ని కాన్షియస్ అయిపోయి చేయడం మానేసింది. సో 2 సార్లు చేసింది ఏదో, సో అందుకని అది చేయట్లేదు అన్నాను. ఏంటంటే ఇప్పుడు నౌ షీ అండర్స్టూడ్, కానీ ఫస్ట్లో అలా అనేది వై ఆర్ దే సెయింగ్ లైక్ దట్ అని. సో జస్ట్ ఫర్ ఫన్ ఊరికనే చేయమంటూ ఉంటాను అనమాట. సో దెన్ సమ్ యాక్టివిటీ విత్ ద కిడ్స్, అదొక యాక్టివిటీ, ఇంకేవో చేస్తూ ఉంటాము, ఇంకేదో డ్రాయింగ్ వేస్తూ ఉంటాం, ఎవరెవరు ముగ్గురం వెయ్యాలి, ఎవరిది బాగుందో అలా ఏవో సమ్ యాక్టివిటీ చేస్తుంటాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద యాక్టివిటీ అంతే. అంటే లయ గారు అంటే పెద్ద సినిమాలైనా అంటే ఇప్పుడు చేయబోయే పెద్ద సినిమాలకి మీరు అందుబాటులో ఉంటారా, లేకపోతే కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలు కూడా రూల్ బాగుంటే చేస్తారా? అంటే ఇప్పుడు నీ తమ్ముడు తర్వాత మీరు చాలా చూజీగా సెలెక్టివ్గా వెళ్దాం అనుకుంటున్నారు కదా. కంటెంట్ అండి, కంటెంట్ బేస్డ్. అంటే ఐ థింక్ పెద్ద సినిమా చిన్న సినిమా అని ఇప్పుడు ఏమీ లేదు, ఇట్స్ జస్ట్ బడ్జెట్. అండ్ చిన్న సినిమా కూడా ఆల్సో క్యాన్ మేక్ పెద్ద సినిమా అంత డబ్బులు ఇట్ క్యాన్ మేక్ ఇఫ్ ఇట్స్ ప్రొజెక్టెడ్ అండ్ అన్నీ కుదిరితే అది కూడా పెద్ద సినిమా అంత కలెక్ట్ చేయగలదు. సో దెర్ ఇస్ నో పెద్ద సినిమా చిన్న సినిమా, ఇప్పుడు కంటెంట్ బేస్డ్, ప్యూర్లీ బేస్డ్ క్యారెక్టరైజేషన్ అంతే. యా. అంటే మీరు ఇప్పుడున్న యంగ్ హీరోలో ఎవరితో చేయాలన్నది? అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్, అల్లు అర్జున్, వీళ్ళంతా చాలా అంటే పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. సో వీళ్ళ సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉంది. ఎవరి సినిమాలో మీకు? అందరు సినిమాలు అండి. ఎందుకు వై షుడ్ ఐ లీవ్ ఇట్? అసలే నేను ఇప్పుడు అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఐ కెన్ డూ విత్ ఎవ్రీ వన్ కదా. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ హీరోయిన్ అనుకోండి, అప్పుడు ఒక సినిమాలో చేసి ఇప్పుడే కదా చేసాం మళ్ళీ రిపీట్ చేయడానికి ఇలా ఆలోచిస్తారు. బట్ ఐ వాంట్ టు డూ విత్ ఎవ్రీబడి, అండ్ అందరూ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఎవ్రీ ఫిలింకి, ఒక ఫిలింకి కాంపిటేటివ్గా ఇంకో ఫిలిం వస్తుంది, అండ్ ఇప్పుడు ఈ సినిమా బాగుందనే లోపు నెక్స్ట్ సినిమా వచ్చేస్తుంది, అది అప్పటికి అది బాగుంది అనిపిస్తుంది. సో ఇలా ఎవ్రీబడి ఈస్ క్రియేటింగ్ గ్రేట్ మూవీస్, గ్రేట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ వన్. అందుకని అందరితోనూ చేయాలని ఉంది నాకు. అంటే యూఎస్లో ఉన్నప్పుడు తెలుగు సినిమాలు చూసేవారా? తక్కువ, కానీ తర్వాత కొంచెం అంటే ఫస్ట్లో తక్కువ, తర్వాత కొంచెం క్యాచప్. అంటే ఒక 10 years మిస్ అయినట్టున్నాను సరిగ్గా. అంటే చూసినా కూడా చూడలేదు అన్నట్టుగా, అదేదో కొంచెం అంటే ఆన్ అండ్ ఆఫ్గా చూసి అలా పనులు చేసుకుంటూ చూసి అలా ఏదో అంత ఫోకస్డ్గా చూసి అలా ఏమీ చేయలేదు. సో తర్వాత నుంచి బాగానే చూసాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడు సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యి మీ రీఎంట్రీకి న్యూ జర్నీకి ఒక శుభారంభం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.